ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కీలక భేటీలో పాల్గొంటారు. ఉదయం 11:30 సచివాలయం చేరుకుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ పై కీలక వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు మంత్రి నారాయణ కూతురు శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరిస్తారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కీలక భేటీలో పాల్గొనబోతున్నారు. డీటెయిల్స్ మనకు హరికిషన్ అందిస్తారు. హరికిషన్, గంటల సమయానికి సచివాలయానికి చేరుకున్నటువంటి ఆయన ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి వాటితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అయితే తాను ముఖ్యమంత్రిగా అయిన కొత్తలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తే అందరూ కూడా తనని పిచ్చివాడిగా దెబ్బకట్టారని చెప్పేసి సాక్షాత్తుగా అసెంబ్లీ వేదికగా కూడా ఆయన ప్రస్తావించారు. ఆ తర్వాత ఈ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ఇటు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సుతో ఏ రకంగా ఉపయోగాలు ఉన్నాయని అన్నటువంటి దానిపైన పూర్తిగా అవగాహన కలిగించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి కూడా అసెంబ్లీ వేదికగా చెప్పినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా దీనిపైన పూర్తిగా కూడా ఆయన సమీక్షా సమావేశాల్లో నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి ఓ వ్యక్తి ఉండేలా, ఒక నిపుణుడు ఉండేలా చూసుకోవాలన్నటువంటి ఆకాంక్షతో అలాగే ఒక ముందుకు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. గత కొన్ని సమీక్షా సమావేశాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి, అవి ప్రభుత్వ పాలనకు ఏ రకంగా ఉపయోగించుకోవాలన్నటువంటి దానిపైన కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్రధానంగా ఎక్కువ మంది ట్యాక్స్ ఎగవేతదారులు ఉన్నారు, అలాగే చాలా లేట్ గా ట్యాక్స్ కడుతున్నటువంటి వారు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అనుసంధానం చేస్తే ఆటోమేటిక్ గా ఎవరు పన్ను ఎగవేతదారులు ఉన్నారు, ఎవరు పన్నులు కరెక్ట్ గా చెల్లిస్తున్నారు అన్న దానిపైన కూడా ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి విధానం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వారికి అనుసంధానం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులను సూచించారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ప్రభుత్వ పాలనలో ప్రతి రంగంలో కూడా అనుసంధానం చేసేలా ఆ నిర్ణయం తీసుకునే విధంగా ఆయన చర్యలు తీసుకోబోతున్నటువంటి ఆ నేపథ్యంలో ఈ రోజు పూర్తిగా దీనిపైన కూడా సమీక్షా సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఒక కళాశాలను కూడా ప్రారంభించే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. పెద్ద ఎత్తున భవిష్యత్తు తరాలలో కంప్లీట్ గా కూడా కృత్రిమ మేధస్సే పూర్తిగా అంతిమం కాబోతుంది. కాబట్టి దీనిని ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజలకు పాలవంతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి పాలనను అందించేందుకు పూర్తిగా ప్రయత్నిస్తామని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు అడుగులకు మద్దతుగా ఈ రోజు అయితే ఈ వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు. మరోవైపు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నారాయణ రెండవ కుమార్తె శరణి ఒక పుస్తకాన్ని అయితే ఆమె రచించారు. వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు. రైట్ హరికిషన్.